ఆదిలాబాద్ జిల్లా పిప్పిరి గ్రామంలో రేపు జరగబోయే సభా వేదికగా సీఎం రేవంత్ వరాల జల్లు కురిపించబోతున్నారని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. 70 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన తమ జిల్లాను అభివృద్ధిలో పరుగులు పెట్టించేందుకు సీఎం వడివడిగా అడుగులు వేస్తున్నారని చెప్పారు. రేపటి సభకు గతంలో జరిగిన ఇంద్రవెల్లి సభకు మించి జనాలు వస్తారని ధీమా వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ తో మా ప్రతినిధి సాయి కిరణ్ ఫేస్ టు ఫేస్. రెడ్డి పర్యటనకు సంబంధించి భజరత్న మండలం పిప్పిరి గ్రామంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 1,00,000 మందికి పైగా జనంతో సంబంధించి ఇటు సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి మనతో మాట్లాడడానికి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఉన్నారు. సార్, ప్రధానంగా చెప్పండి, రేపటి సభ అనేది ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఆ రోజు పీసీ పాయింట్ ఉన్నప్పుడు మొట్టమొదటి సభ అంటే ఈ ఉమ్మడి జిల్లా మీద నమ్మకంతో, ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ విజయవంతమైన నమ్మకంతో ఆ దినం సభ నిర్వహిస్తే దాదాపు 1,00,000 మంది అంటే 1,00,000 దాటిచ్చినాం. అంటే ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం, రాక్షస ప్రభుత్వం అసలు అంటే అన్ని రకాల ఇబ్బందులు పెట్టినా కూడా ప్రజలు కట్టలు తెంచుకొని వచ్చింది. 1,00,000, 1,10,000, 1,20,000, ఇంకో 1,00,000 కన్నా పైన కానీ ఎంత ఉంది పైన ఆల్మోస్ట్ ఒక 15-16 కిలోమీటర్ రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఇక్కడక్కడ సావపరంగా అయిపోయింది. ఆ పక్కకు ఇంకొక 8 ఎకరాల పత్తి చేను కూడా పోయింది. ఈ రకంగా జరిగింది. అంటే మేము అనుకున్న దానికన్నా కూడా చాలా ఎక్కువ వచ్చింది. దాన్ని బట్టి అర్థమైందంటే రేవంత్ రెడ్డి గారి కోసము, రేవంత్ రెడ్డి గారి ద్వారానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్న ఒక నమ్మకంతో ఆ దిన సభ పెద్ద ఎత్తున విజయవంతమైంది. దాని తర్వాత మంచిర్యాల ఖర్గే గారి మీటింగ్. ఇదేంటంటే సరే ఇప్పుడు ఈ 99 ప్రోగ్రాంలో 9 ఉమ్మడి జిల్లాల సభలు పెట్టి 10వ సభ లాస్ట్కు జూన్ 2 నాడు హైదరాబాద్లో పెట్టి ప్రోగ్రాం పెట్టింది. కాబట్టి ఈ 9 సభలలో మొదటి ఆయన ఇక్కడి నుంచి అయితే ప్రస్థానం మొదలుపెట్టిన ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి మొదలుపెట్టడం జరిగింది. దీనికి డిప్యూటీ సీఎం భట్టి గారు పాదయాత్ర ఇక్కడి నుంచి మొదలుపెట్టి మంచిర్యాల దాకా పోయి మంచిర్యాల ఏప్రిల్ 14, 2023 నాడు ఒక ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఖర్గే గారు వచ్చారు. ఆ మీటింగ్ కూడా ఆల్మోస్ట్ ఇంద్రవెల్లి సైజ్ మీటింగ్ అయ్యి దాంతో ఏంటంటే కాంగ్రెస్ పార్టీగా పక్క అత్తని ఒక నమ్మకం, ధైర్యం వచ్చింది. దాని తర్వాత ఇక పాదయాత్ర కానీ మిగతా అని ఇప్పుడు ఈ సభను పెట్టుకోవాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే భట్టి గారు పాదయాత్రలు ఏదైతే వాగ్దానాలు చేసినారో ఆ వాగ్దానాన్ని సరే ఎవరు మర్చిపోయినా మనం ముఖ్యమంత్రిగా గుర్తు చేసి ఖచ్చితంగా మనం చేసిన వాగ్దానాలను కూడా ప్రజలకు మనం చెప్పినాం. అంటే మనం ఓన్లీ వాగ్దానాల ప్రభుత్వం కాదు, ఖచ్చితంగా పనులు చేసి మనం చేసినందుకు ఇప్పుడు అవన్నీ శాంక్షన్ ఇస్తాం. ప్రధానంగా బట్టి విక్రమార్కు సంబంధించిన పాదయాత్రలో ప్రారంభం నుండి ఎండింగ్ వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తోడుగా మీరున్నారు. వారికి ఎన్ని సమస్యలు వారి దృష్టికి ఉన్నాయి, మీ దృష్టికి కూడా అన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సభా వేదికగా ఆ సమస్యలకు సంబంధించి అమలు ఏ విధంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఈ సమస్యకు ఇక్కడ సంబంధించిన మటుకు పిప్పిరి గ్రామాల్లో హౌసింగ్ యూజింగ్ అని అవన్నీ ఇవ్వడం జరిగింది. కొన్ని అయితే గ్రామీణ ప్రాంతాల రోడ్లు కూడా అంటే ఈ పిప్పిరి దానికి రోడ్లు చేశారు. ఇక్కడ అప్పుడు వాగ్దానం చేసింది లిఫ్ట్ ఒకటి ఉన్నది. ఆ లిఫ్ట్ రేపు ముఖ్యమంత్రి గారి చేతుల మీద పిప్పిరి లిఫ్ట్ కూడా శాంక్షన్ అవుతుంది. దీంతోపాటు ఈ మన అమ్మనమడుగు, కేరమేర్ల, తర్వాత రాసిమట్ట, రైట్ కెనాల్ ఇట్లా సంవత్సరాలు ఒక 4-5 ఉన్నాయి. ఇక్కడ మొత్తునూరు ఎత్తిపోతల పథకం ఉన్నది. ఏది ఖానాపూర్ కాన్స్టిట్యూన్సీకి వస్తుందో ఇట్లా ఖానాపూర్కి వస్తాను, ఖానాపూర్కి వస్తుంది. ఇంద్రవెల్లి మండలం కాదు, అటుపక్క ఇంద్రవెల్లి తర్వాత ఒకటి దాన్ని చిక్మగల్ ప్రాజెక్ట్ ఉన్నది. ఇక్కడ 1-2 ప్రాజెక్టులు ఏంటంటే ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి, కాలువలు కంప్లీట్ కాలేదు. అవన్నిటి కూడా ఈరోజు శాంక్షన్ ఇప్పించి రేపు ముఖ్యమంత్రి గారి చేతుల మీద శాంక్షన్ చేసి ఫౌండేషన్ స్టోన్ వేసి ఇంకో సంవత్సరం లోపల కంప్లీట్ చేసి అంటే ఏవైతే వాగ్దానాలు చేసినాం ముఖ్యమంత్రి గారు మన పీసీ పాయింట్కి ఉన్నప్పుడు అక్కడ ఏది సభ అయిందో ఆ సభలో నాగవ్వ టెంపుల్ గురించి మాట్లాడారు. 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి టెంపుల్ కూడా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చి ఇంకో 4-5 నెలల పని అయిపోతుంది. అట్లా ఆయన కూడా ఏవైతే వాగ్దానాలు చేసిండో ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగింది అని చెప్పినప్పుడు తప్పకుండా నేను స్పందించిండు. తప్పకుండా ఉమ్మడి జిల్లాకు మహబూబ్నగర్తో పాటు చూసుకుంటూ ఆదిలాబాద్ జిల్లాకు అనే మాట చెప్పిండు. దాని ప్రకారం ఇప్పటికి 5-6 సార్లు ముఖ్యమంత్రి గారు వచ్చి చాలా వరకు శాంక్షన్ చేయడం, కొన్ని పనులు స్టార్ట్ జరిగింది. ముందు కూడా ఇంకా వచ్చే 2.5-3 సంవత్సరాలు మాకు ఈ 2.5-3 సంవత్సరాల్లో 6 గ్యారెంటీలు మాట్లాడితే 6 గ్యారెంటీలలో దాదాపు 4-5 పూర్తి చేసాం. ఈ 40 సంవత్సరాలు ఇంట్రావరం చూసినా, చంద్రబాబుని చూసినా, విజయభాస్కర్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి, అన్ని ప్రభుత్వాలు చూసినాం. అన్ని ప్రభుత్వాలలో ప్రభుత్వం వచ్చినాక ఒక సంవత్సరం లోపల ఇన్ని రకాల సంక్షేమ పథకాలు చేసిన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జరిగింది. అది అందరూ అంటే టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు బేఫికర్ ఉన్నారంటే బడ్జెట్ లేదు, రూపాయి ఎట్లా లేదు, వీళ్ళు ఎట్లా చేయరు, వీళ్ళు ఇచ్చేలా చేతులు ఎవరిదైనా భయంతో ఉంటే ముఖ్యమంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు ఇద్దరు ధైర్యం చేసి ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తుంది. తప్పకుండా వాగ్దానాలన్నీ పూర్తి చేస్తాం.
ఆదిలాబాద్ జిల్లాకి ఏదైతే నష్టం జరిగిందో గడిచిన 70 సంవత్సరాలు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే కొంత చేసి ఇంకా కూడా చేసి వేదిక కూడా మాట్లాడతాం, మేము అందరం మాట్లాడి ఎక్కువ చేసి ఈ రకంగా రేపు 1,25,000 మీటింగ్ దాటి 1,00,000 పైన మంది వస్తారు. ఇది 3 నెలల వ్యవధిలో 3వ పర్యటన. ప్రధానంగా ఈసారి సభా వేదికగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఎలాంటి వరాల జల్లు ఉండబోతుందంటే ఏం చెప్పండి? ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఈ ప్రాజెక్టులను రేపు శాంక్షన్లు అవుతున్నాయి. ప్లస్ బోత్ కాన్స్టిట్యూన్సీలో ఇంకేమేమి చిన్న చిన్న ఎక్కడెక్కడ కొన్ని ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. దాంతోపాటు కొన్ని ప్రాజెక్టులు అయినా కెనాళ్ళు, ఆ కెనాలను పూర్తి చేయడం జరుగుతుంది. చెనాక్ కోరాటకు మొన్ననే చేసిండ్రు ల్యాండ్ క్వశ్చన్, దాన్ని కూడా కెనాల్స్ చేసి అంటే బోత్ కాన్స్టిట్యూన్సీ కానీ ఆదిలాబాద్ కాన్స్టిట్యూన్సీ అతనాలకు ఆల్రెడీ కొంత ఇచ్చిన డబ్బులు మిగతా కొన్ని ఇస్తారు, అది కూడా చేస్తారు. ఈ మిగతా ఇదివరకు ఏవైతే నోచుకొని ఇదివరకు పట్టించుకుని ప్రాజెక్టులు ఇప్పుడు చిక్మగళూరు కానీ ఇంకోటి అవి కుప్తి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో దాన్ని కూడా చేపట్టే ప్రయత్నం చేస్తున్నాం. సరే, ఇంద్రవెల్లి సభలో మీ మార్క్ కనిపించింది, అదే రకంగా ఈ సభలో మీ మార్క్ కనిపించబోతుందా? 1,00,000కు పైగా జన సమీకరణ ఉంటుందంటారు, ఏ విధంగా ఉండబోతుంది? 1,00,000 పైన జన సమీకరణ ఈ విషయాలు 1,00,000 పైన జన సమీకరణ ఉంటుంది. అందులో లేదు జన సమీకరణ ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన 2.5 సంవత్సరాలు ఏ కార్యక్రమాలు చేపట్టిందో ఈ సభ ద్వారా మన తెలంగాణ రాష్ట్రానికి చూపదలుచుకున్నాం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఏవైతే కార్యక్రమాలు అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు చెప్పారో ఈ సభ ద్వారా మొత్తం రాష్ట్రానికి ఈ సభ యాక్సెప్టెన్స్ ఉన్నది. అంటే 1,00,000 మంది పైన వస్తే స్పష్టంగా అంటే వాళ్ళకి ఇష్టం లేకపోతే ఏం చెప్పినారు, ఇష్టం ఉంది కాబట్టి వస్తారు. కాబట్టి వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీని నచ్చింది, కాంగ్రెస్ పార్టీ చేసిన పథకాలు కానీ అభివృద్ధి కానీ నచ్చిందనే ఉద్దేశంతో ఈ సభ ద్వారా రాష్ట్రానికి ఒక సంకేతం ఏంటంటే ఈ విజయోత్సవ 2.5 సంవత్సరాల విజయోత్సవ కింద అయితే 99 భాగంగా ఇక్కడ మొదటి సభ. ఇది మొత్తంగా ముఖ్యమంత్రి సభకు 1,00,000కు పైగా జనం స్వతహాగా వస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ సభ వేదికగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి వరాల జల్లు ఉండనుంది, ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కిరణ్తో సాయి కిరణ్, 99.